నమస్కారం పిల్లలు. ఈరోజు యోగజ్యోతి మీ ముందుకు తీసుకొస్తుంది మన సూపర్ రూల్ బుక్ భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అదే మన సూపర్ రూల్ బుక్. అది మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. అందరికీ సమానమైనటువంటి రూల్ బుక్. అందరూ అవే రూల్స్ ఫాలో అవ్వాలి. మన దేశంలో మన రూల్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? ఇప్పుడు చూడండి, మనందరం క్రికెట్ ఆడతాం కదా. క్రికెట్ ఆడినప్పుడు క్రికెట్ గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఆడినప్పుడే ఆ ఆటకి మనకి ఆనందం లభిస్తుంది. ఇప్పుడు బౌలర్ ఉంటాడు క్రికెట్లో. బ్యాట్స్మెన్కి అందకుండా దూరంగా బాల్ వేసాడు అనుకోండి, వైడ్ బాల్ ఇస్తాం కదా. అలాగే బాల్ వికెట్లకి తగిలితే బ్యాట్స్మెన్ అవుట్. ఇవన్నీ రూల్స్. ఈ రూల్స్ ప్రకారం క్రికెట్ ఆడతాం. అందుకే ఆట న్యాయంగా జరుగుతుంది. అలాగే మనం బడికి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. టీచర్ని గౌరవించడం, నిశ్శబ్దంగా పాఠం వినడం, ఇట్లాంటివన్నీ మనం బడిలో రూల్స్ ఉంటాయి. అందుకే అందరూ సురక్షితంగా నేర్చుకుంటారు. అలాగే మన భారతదేశానికి అందరు పౌరులు పాటించవలసినటువంటి ఒక రూల్ బుక్ ఉంది. ఆ రూల్ బుక్ పేరే అదే భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆ భారత రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించి మనం అందరం దాన్ని పాటించవలసిన బాధ్యత మనకుంది. మన భారత రాజ్యాంగం మనందరి కోసం, మన దేశం కోసం, మన కోసం. న్యాయం అంటే ఏమిటి ఆలోచించండి. ఇప్పుడు ఒక టీచర్ ఉందనుకోండి. టీచరు పిల్లవాడు తప్పు చేయకుండా శిక్షించవచ్చా, తిట్టవచ్చా? అది న్యాయమేనా? అలాగే మనం మాట్లాడాలనుకున్నామనుకోండి, ఏం మాట్లాడవద్దు, నోరు మూసుకొని కూర్చో అని ఎవరైనా చెప్పవచ్చునా? మన మనసులో మాట చెప్పకుండా ఎవరైనా ఆపవచ్చా? అలాగే మనం బడిని శుభ్రంగా ఉంచాలా? మన బడి బాగుండాలని అందరం కలిసి పనిచేయాలా? అలాగే ఏది న్యాయం? అందరికీ సమానమైన హక్కులు ఉండటమే న్యాయం. రాజ్యాంగం మనకు న్యాయాన్ని, సమానత్వాన్ని నేర్పిస్తుంది. రాజ్యాంగం అంటే ఏమిటి? మనం ఒక చిన్న కథ నేర్చుకుందామా? మన దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. అప్పుడు ఉన్న మేధావులందరూ కలిసి మన దేశానికి అందరూ కలిసి నడవడానికి ఒక రూల్స్ బుక్ తయారు చేద్దాం అని ఆలోచించారు. మేధావులందరూ కలిసి ఆ మేధావులందరికీ నాయకుడిలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఒక మేధావి నాయకత్వం వహించి మన రాజ్యాంగాన్ని, ఈ మేధావులందరూ అంబేద్కర్ గారి నాయకత్వంలో దీనిని రూపొందించారు. మన దేశానికి పునాది వేశారు. ఈ రాజ్యాంగం మన రక్షణ కవచం, షీల్డ్ వంటిది. ఇది ఒక కవచం లాంటిది. మనందరికీ ఉండే హక్కులను ఎవరూ లాక్కోకుండా కాపాడుతుంది. ఈ రాజ్యాంగం ఒక దిక్సూచి వంటిది. కంపాస్ అంటాం కదా, ఇది ఒక దిక్సూచి. మన బాధ్యతలను గుర్తు చేస్తూ దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. రాజ్యాంగం మన దేశం యొక్క అతిపెద్ద మార్గదర్శి.
ప్రాథమిక హక్కులు, మనందరికీ రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఇవన్నీ మనందరి హక్కులు, మీ అందరి హక్కులు, మీ అందరికీ హక్కులు ఉన్నాయి. వాటిని ప్రాథమిక హక్కులు అంటారు. అవి మనలోని సూపర్ పవర్స్, మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి సూపర్ పవర్స్. మనమందరం సూపర్ మ్యాన్ లాంటి వాళ్ళం. మనలోని సూపర్ పవర్స్ ఏంటో తెలుసుకుందామా? మొదటి హక్కు సమానత్వపు హక్కు. అందరికీ సమానమైన గౌరవం మరియు అవకాశాలు దక్కుతాయి. సమానత్వమే గొప్పది. సమానత్వపు హక్కు అందరికీ సమానం, అందరూ సమానంగా ఉండాలి. అందరికీ సమానమైన గౌరవం మరియు అవకాశాలు దక్కాలి అనే సమానత్వపు హక్కును మన సూపర్ పవర్ లాగా రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. మన స్కూల్లో క్రికెట్ టీం ఉంది కదా, లేదా డ్యాన్స్ టీం ఉంది. అందులో అందరికీ ఆడే అవకాశం ఉండాలి కదా. అలా లేకుండా క్రికెట్ క్యాప్టెన్ తన ఫ్రెండ్స్కి మాత్రమే, స్నేహితులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అలాగే ఒక స్వీట్ డబ్బా తీసుకొచ్చామనుకోండి, అందులో స్వీట్లు కొద్దిమందికి మాత్రమే పంచి ఇది ఇంకొంతమందికి ఇవ్వకపోతే అది న్యాయమేనా? ఆలోచించండి. ఇది న్యాయమా లేక అన్యాయమా? ఆలోచించండి. కాబట్టి సమానంగా అందరినీ మనం చూడవలెను. అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం దక్కాలి అనేది మొదటి సూపర్ పవర్. అలాగే రెండవ సూపర్ పవర్, ప్రాథమిక హక్కులు మనకున్నాయి. మనలోని సూపర్ పవర్ ఏంటంటే స్వాతంత్ర్యపు హక్కు. చూడండి, స్వాతంత్రం, ఫ్రీడమ్, మనకి లిబర్టీ, స్వాతంత్రం మనకి చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. స్వాతంత్రం మన జన్మ హక్కు అని బాల గంగాధర్ తిలక్ గారు చెప్పారు. అలాగే ఏమిటా స్వాతంత్రం? మాట్లాడడానికి, నేర్చుకోవడానికి మరియు మన ఆలోచనలను పంచుకోవడానికి మనకు స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ మనిషి యొక్క అతి మౌలికమైనటువంటి, స్వాభావికమైనటువంటి హక్కు, మన స్వాతంత్రపు హక్కు. స్వాతంత్రం చాలా మంచిది. మనని ఎవరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయడానికి లేదు. మన స్వాతంత్రం మన జన్మ హక్కు. ఉదాహరణకి, మీ అభిప్రాయం ముఖ్యమా కాదా? పాఠశాలలో మీకు ఒక ఇకో క్లబ్ తయారు చేద్దాం అనుకున్నారనుకోండి, అంటే ప్రకృతిని రక్షించడానికి తయారు చేద్దాం అనుకుంటే మీ ఆలోచనను ధైర్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించడానికి మీరు చేసే కొత్త ఆలోచనలను మీ క్లాస్లో ధైర్యంగా చెప్పగలవా? నీ మనసులోని మాటను ధైర్యంగా చెప్పు. మన స్వాతంత్రం మనకున్నది. మాట్లాడడానికి, నేర్చుకోవడానికి, ఆలోచనలను పంచుకోవడానికి మనకి స్వేచ్ఛ ఉన్నది. మన భారతదేశం స్వేచ్ఛా భూమి అని తెలుసుకోండి. అదే రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి సూపర్ పవర్. అలానే ప్రాథమిక హక్కులు, మీలోని సూపర్ పవర్స్. ఇంకొక సూపర్ పవర్ ఏంటంటే పీడనాన్ని నిరోధించే హక్కు. ఇదేమిటంటే బలవంతుడు బలహీనుడను పీడించుట అనే దాన్ని మనం నిరోధించవలెను. చూడండి, ఎవరికైనా బలం ఎక్కువగా ఉందనుకోండి, బలహీనులను పీడిస్తుంటే అది కరెక్టా? అది మంచిదేనా? తప్ప? అది 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 అందరూ ఎదిరించాలి కదా, బలహీనుడిని రక్షించాలి కదా. అలాగే ఇప్పుడు కొద్దిమంది చిన్నపిల్లలను పనులు చేయడానికి, చదువుకోకుండా పనులు చేయడానికి డబ్బుల కోసం వాడుతూ ఉంటారు. అలా చేయకూడదు. చిన్నపిల్లలు బడికి వెళ్ళాలి, చదువుకోవాలి. పిల్లలు ఎవరు పని చేయకూడదు. పని చేయకూడదు అంటే వెట్టి చాకిరీ చేయరాదు. పిల్లలందరూ బడికి వెళ్ళాలి,
చదువుకోవాలి, ఆడుకోవాలి. ఉదాహరణకి ఆటలు మరియు చదువు పిల్లల్ని హోటళ్లలో, ఫ్యాక్టరీలలో పనిచేయడం కంటే బడిలో చదువుకోవడం మరియు ఆడుకోవడం ప్రతి బిడ్డ యొక్క హక్కు. ఇప్పుడు చూడండి, మీకు తెలిసి ఎవరైనా చిన్నపిల్లలని ఇలా హోటళ్లలో, ఫ్యాక్టరీలలో పనిచేయిస్తున్నారా? వారిని బడిలో చేర్పించడానికి మనం ఏం చేయవచ్చు ఆలోచించండి. పిల్లలందరి హక్కు చదువు మరియు ఆడుకోవడం, స్వేచ్ఛగా ఉండడం. మరి ఒక ప్రాథమిక హక్కు, మీలోని మరి ఒక సూపర్ పవర్, మత స్వాతంత్ర్యపు హక్కు. మనకు నచ్చినటువంటి మతాన్ని మనం పాటించడం, అన్ని పండగలను గౌరవించడం మరియు జరుపుకోవడం మన హక్కు. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, గొప్ప గొప్ప మతాలు పాటించే వాళ్ళు ఉన్నారు. మనమందరము కలిసి అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఉండాలి. ఎవరి మతం, ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వారు పాటిస్తారు. మనం ఒకళ్ళని తప్పు పట్టరాదు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, దీపావళి జరుపుకుంటున్నారు, ఈద్ జరుపుకుంటున్నారు, క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అందరితో కలిసి సంతోషంగా జరుపుకోవచ్చు. మీరు మీ స్నేహితుల పండుగలలో మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా? మీకు ఏది బాగా నచ్చింది? చక్కగా అందరితో కలిసి అన్ని పండుగలను సమానంగా జరుపుకోండి. ఇది మన హక్కు. అన్ని పండుగలను గౌరవించండి, అన్ని మతాలను గౌరవించండి. అన్ని మతాలతో ప్రేమగా, అన్ని మతాల మనుషులతో ప్రేమగా, భ్రాతృత్వంతో మెలగండి. ప్రతి మతాన్ని ప్రేమతో మరియు గౌరవంతో చూద్దాం. ఇది మనకున్నటువంటి సూపర్ పవర్. ఇంకొక ప్రాథమిక హక్కు, మీకున్నటువంటి సూపర్ పవర్ ఏంటంటే సాంస్కృతిక మరియు విద్యా హక్కు. మన భాషని, మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత మరియు హక్కు. ఉదాహరణకి మన మాతృభాషలో పాటలు పాడుకోవడం, కథలు చదువుకోవడం, మన పండగలను జరుపుకోవడం మనకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ హక్కు మనకు మన రాజ్యాంగం ఇస్తుంది. అన్ని భాషలు, అన్ని సంస్కృతులు మన కాపాడుకోవడం మన బాధ్యత మరియు హక్కు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అన్ని భాషలు, అన్ని సంస్కృతులు మనం గౌరవిద్దాం, కాపాడుకుందాం. మీకు ఇష్టమైన పండగ పేరు మీ మాతృభాషలో చెప్పగలవా? మీ ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? మన దేశంలో ఎన్నో భాషలున్నాయి. వైవిధ్యంలో ఏకత్వం. ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. ఇంత వైవిధ్యంగా ఉండే మన దేశంలో మనమందరము ఒక్కటి అనే భావనతో మనం కలిసిమెలిసి ఉండాలి. ఇదే మన భారతదేశం. ఇదే మన రాజ్యాంగం మనకి నేర్పించేది. ఇంకొక ప్రాథమిక హక్కు, మనలో ఉన్న సూపర్ 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 పవర్ ఏంటంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఏంటంటే మీకున్న హక్కులకు ఏదైనా భంగం కలిగితే చట్టం నీకు న్యాయం చేస్తుంది. మనము చట్టం దగ్గరికి వెళ్తే, కోర్టుకు వెళ్తే, కోర్ట్ ఆఫ్ లా వెళ్తే జడ్జి గారు మన హక్కులను కాపాడతారు. మనం చట్టాన్ని సహాయం తీసుకొని మన హక్కులను కాపాడుకోవాలి. ఈ ఉదాహరణ ఏంటంటే చట్టం, జడ్జి, జస్టిస్ ఇవన్నీ అంపైర్ లాంటి వారు. మన ఆటలు ఆడేటప్పుడు ఎవరైనా తప్పు చేస్తే అంపైర్ లేదా రెఫరీ ఎలాగైతే న్యాయం చేస్తారో విజిల్ వేసి, ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరైనా తప్పు చేస్తే రెఫరీ విజిల్ వేసి
రెడ్ కార్డు ఎల్లో కార్డు చూపిస్తారో, క్రికెట్ మ్యాచ్లో అంపైర్ ఎలాగైతే ఆటగాళ్ళని అవుట్ అని కానీ 4 అని కానీ ఎలా చెప్తారో, అలాగే మన జడ్జి గారు, మన జస్టిస్ సిస్టము, చట్టము మనకి న్యాయం చేస్తుంది. మన హక్కులను ఎవరైనా ఆపితే చట్టం మనని కాపాడుతుంది. అలాగే మీరు మీ స్కూల్లో, మీ బడిలో ఆటలు ఆడేటప్పుడు ఎవరైనా చీటింగ్ చేస్తే మీరు ఎవరికి చెప్తారు? మీ హక్కులను రక్షణ కోసం మనం ఎక్కడికి వెళ్ళవచ్చు ఆలోచించండి. మనం మన పీటీ మాస్టర్కి చెప్తాం, మన రెఫరీకి చెప్తాం, మన అంపైర్కి చెప్తాం, మన ప్రిన్సిపాల్కి చెప్తాం. అలాగే మన దేశంలో మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనము జడ్జి గారికి చెప్పుకుంటాం. న్యాయమే మన బలం, అదే మన రాజ్యాంగం. పిల్లలారా, హక్కులతో పాటే మనకు విధులు కూడా ఉంటాయి. మనం చేయవలసిన పనులు, బాధ్యతలు కూడా ఉంటాయి. అవే మన హీరో మిషన్స్. ఏమిటవి? ప్రకృతిని రక్షించు, చెత్తను రోడ్డుపై వేయవద్దు, మొక్కలను ప్రేమగా చూసుకో, జంతువులను ప్రేమగా చూసుకో, అందరితో స్నేహంగా ఉండు, ఎవరిని వేధించవద్దు, అందరితో కలిసి మెలిసి ఉండు, దేశాన్ని గౌరవించు, మన జాతీయ జెండాను గౌరవించు. మన జాతీయ జెండా తిరంగా, జెండా ఊంచా రహే హమారా, విజయీ విశ్వ తిరంగా ప్యారా. మన జెండా మన గౌరవం, దాన్ని గౌరవించు. మన జాతీయ గీతాన్ని గౌరవించు. జనగణమన మన జాతీయ గీతం గౌరవించు. బడి ఆస్తులను పాడు చేయకు. ఇలానే మన హీరో మిషన్స్ ఎన్నో ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే, మనము శాస్త్రీయంగా ఆలోచించాలి. సైంటిఫిక్ టెంపర్మెంట్, సైన్స్ని గౌరవించాలి. సైన్స్ చాలా ముఖ్యమైనటువంటిది. మీరందరూ సైన్స్ నేర్చుకొని మన జీవితంలో సైంటిఫిక్గా, రేషనల్గా మీరందరూ శాస్త్రీయంగా ఉండాలి. సైన్స్ను పాటించండి. ప్రతి విషయంలో కూడా సైన్స్ను వాడండి. ఇది ఏ విషయమైనా సరే ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని పరిశోధించండి. మంచి పౌరులుగా ఉందాం, దేశాన్ని మెరిపిద్దాం. మనకి ఉన్న హక్కులు, విధుల మీద ఇప్పుడు ఒక క్విజ్ టైం. రెడీగా ఉన్నారా క్విజ్కి? మొదటిది, నీ అభిప్రాయం చెప్పడం అది మీ హక్కా, బాధ్యత? కరెక్ట్, అది మీ హక్కు. అందరినీ సమానంగా చూడడం అది మీ హక్కా, బాధ్యత? కరెక్ట్, రెండూను. అందరినీ సమానంగా చూడడం మీ హక్కు, మీ బాధ్యత కూడా. ఏ విధంగా? మిమ్మల్ని సమానంగా చూడాలి అంటే మీరు ఎదుటి వాళ్ళని సమానంగా చూడాలి కదా. అలాగే అందరినీ సమానంగా చూడాలి. పార్కును శుభ్రంగా ఉంచాలా లేదా? అది హక్కా, విధియా? కరెక్ట్, అది మీ బాధ్యత. జంతువులను రక్షించడం అది హక్కా, విధియా? కరెక్ట్, అది మీ బాధ్యత. హక్కులను వాడుకుందాం, బాధ్యతలను నెరవేర్చుదాం. చిన్న కథలుగా చెప్పుకుందాం, పెద్ద పెద్ద పాఠాలు నేర్చుకుందాం. మొదటి కథ, క్రికెట్ టీం ఉందనుకోండి. కెప్టెన్ తన స్నేహితులను మాత్రమే జట్టులోకి తీసుకున్నాడు. ఇది సరైనదేనా పిల్లలు? ఆలోచించండి. ఇది మీ సమానత్వపు హక్కును భంగపరుస్తుంది. రెండవ కథ, పార్కును అందరూ
మురికి చేస్తున్నారు, పార్కులో చెత్త వేస్తున్నారు. ఇక్కడ ఏ బాధ్యతను మర్చిపోయారు? కరెక్ట్, పర్యావరణ పరిరక్షణను మరిచిపోయారు. అందుచేత పిల్లలు, మీరు మన పర్యావరణను రక్షించండి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకరాదు. కథల ద్వారా నేర్చుకుందాం, బాధ్యతగా మెలుగుదాం. చూడండి, మన రాజ్యాంగ సూపర్ హీరోస్. సమానత్వ యోధుడు, అందరికీ సమాన అవకాశాలు కల్పించే వీరుడు. మీరు కూడా సమానత్వ యోధుడు అవుతారా? అందరినీ సమాన అవకాశాలు కల్పించి అందరినీ సమానంగా చూస్తారా? ఫెయిర్ ప్లే చేస్తారా? అలాగే ఫ్రీడమ్ ఫ్లయర్, స్వేచ్ఛా విహారీ, నిజం మాట్లాడే ధైర్యం ఇచ్చే గగన విహారీ. మీరందరూ సూపర్ హీరో అవుతారా? గగన విహారీ అవుతారా? స్వేచ్ఛా విహారీ అవుతారా? మీ మనసులో ఉన్న మాటను ధైర్యంగా చెప్పే ధైర్యాన్ని పొందుతారా? అలాగే క్లీన్ ఇండియా గార్డియన్, పరిశుభ్ర భారత రక్షకుడు, ప్రకృతిని కాపాడే పర్యావరణ నేస్తం. మీరందరూ పర్యావరణ నేస్తం అవుతారా? పర్యావరణాన్ని రక్షిస్తారా? అలాగే హార్మనీ హీరో, సమైక్యత హీరో, ప్రేమని పంచుతూ అందరినీ కలిపి ఉంచే స్నేహితుడిలాగా మీరు ఉంటారా? పిల్లలు, ఈ సూపర్ హీరోలను ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు కూడా ఈ సూపర్ హీరోలు అవ్వాలి. మీరు ఈ సూపర్ హీరోలే. మీరు ఇప్పటికే మీరు ఈ పనులన్నీ ఎంతో చక్కగా చేస్తున్నారు. మీరు కూడా సమానత్వపు యోధుడే. మీరు కూడా స్వేచ్ఛా విహారీ. మీరు కూడా పరిశుభ్ర రక్షకుడు. మీరు కూడా సమైక్యత హీరో. ఇప్పుడు చూడండి, మీరే హీరోలు అవ్వండి. కొన్ని సందర్భాలు చెప్తాను, అది చూసి మీరే హీరో అవ్వండి. కార్డ్ 1, ఎవరైనా మిమ్మల్ని వేధిస్తుంటే మీరు ఏమి చేస్తారు? మీరు ఏ హీరో అవుతారు? ఆలోచించండి. కార్డ్ 2, ఎవరైనా ఆటలో ఒకరిని చేర్చుకోకపోతే అది ఏ హీరో అవుతారు? మీరు ఏ హీరో అయ్యి ఆ బిడ్డను మీరు చేర్చుకుంటారు? కార్డ్ 3, లైబ్రరీ పుస్తకాలను పాడు చేస్తే మీరు ఏ హీరో అవుతారు? అలాగే కార్డ్ 4, ఎవరైనా మొక్కలను నాటుతున్నారంటే మీరు ఏ హీరో అవుతారు? ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మీకు ఏ హక్కు లేదా బాధ్యత కనిపిస్తోంది? ఆలోచించండి. పిల్లల కోసం రాజ్యాంగ ప్రవేశిక, ఇంగ్లీష్లో దీన్ని ప్రియాంబల్ అంటారు. మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. భారతదేశం ఇలా ఉంటుందని మనం మాటిద్దాం. భారతదేశంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, కరుణ అందరికీ ఉండాలని మనం ఆశిద్దాం. పిల్లలు అందరూ కలిసి బిగ్గరగా చెబుదామా? భారతదేశం ఇలా ఉంటుందని నేను మాటిస్తున్నాను. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, కరుణ ఉండాలి అని మనం ఆశిద్దాం. దానికోసం పాటుపడదాం. భారత రాజ్యాంగం ప్రవేశిక ఇలా ఉంది. భారతదేశ ప్రజలమైన మనం మన దేశాన్ని ఇలా నిర్మించుకుందాం. సార్వభౌమ సామ్యవాద, మన నిర్ణయాలు మనమే తీసుకుందాం. లౌకిక ప్రజాస్వామ్య, అందరూ సమానమే, అందరికీ ఓటు హక్కు. న్యాయం మరియు స్వేచ్ఛ,
తప్పులు సరిదిద్దుకుందాం, స్వేచ్ఛగా బతుకుదాం. సమానత్వం మరియు సౌభ్రాతృత్వం, అందరం ఒక్కటిగా ఉందాం, అన్నదమ్ముల్లాగా ఉందాం. మన రాజ్యాంగం మన అందరి గర్వకారణం. చూసారా, మనకి మన రాజ్యాంగం ఎన్ని మంచి విషయాలను ఇచ్చిందో. సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము. ఇంత మంచి రాజ్యాంగం ప్రపంచంలో ఇంకా ఏ దేశానికి లేదు. ఇదే మన భారత రాజ్యాంగం, మన అందరి గర్వకారణం. రాజ్యాంగం ఆమోదించబడిన చారిత్రక క్షణం ఎప్పుడంటే జనవరి 24, 1950 మన నాయకులు రాజ్యాంగంపై సంతకం చేసిన వేళ. భారత గణతంత్ర రాజ్యంగా మన ప్రయాణం ఇక్కడే మొదలైంది. మన నిజ జీవిత సూపర్ హీరోల గురించి తెలుసుకుందాం. గొప్ప నాయకుల అడుగుజాడల్లో మన బాధ్యతలను గుర్తిద్దాం. చూడండి, మహాత్మా గాంధీ గారు, ఆయన నుంచి మనం ఏం నేర్చుకుంటాం? బాధ్యతగా ఉండాలి, దేశం పట్ల బాధ్యతగా ఉండాలి, శాంతిని పరిరక్షించాలి. శాంతి దూత మహాత్మా గాంధీ. శాంతి చాలా ముఖ్యమైన విషయం. మనము మన మనసులో శాంతిగా ఉండాలి, మన చుట్టుపక్కల అంతా శాంతిగా ఉండాలి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త. ఆయన నుండి మనం శాస్త్రీయ దృక్పథాన్ని నేర్చుకుందాం, సైన్స్ని గౌరవిద్దాం. సావిత్రిబాయి ఫూలే, ఈమె నుండి మనము సమానత్వాన్ని నేర్చుకుందాం. ఒక ప్రశ్న, మీరు నేడు వీరిలో ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? మీలో కూడా ఈ గొప్ప లక్షణాలు ఉన్నాయి. శాంతిగా ఉండడం, శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించడం, సమానత్వాన్ని పాటించడం మనందరము చేయాల్సిన పని. ఇలానే ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, మన రాజ్యాంగం మనకు నేర్పిస్తుంది. వాటన్నిటినీ మనం పాటించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన చెప్పినటువంటి మాట, బోధించు, సమీకరించు, పోరాడు. తెలుసుకోండి, చదువుకోండి, బోధించండి, అందరూ తెలుసుకోండి, అందరూ కలిసి కట్టుగా సమీకరించి ఉండండి, పోరాడండి, మీ హక్కుల కోసం పోరాడండి, మంచి ప్రయత్నాలు చేయండి. మన సమాజంలో అంతా మంచే జరగాలని పోరాడండి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు న్యాయాన్ని అందించే మన రాజ్యాంగాన్ని మనకు అందించినందుకు మనం అందరము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిద్దాం. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్దాం. ఆయన ఆశయం ప్రకారం మన దేశాన్ని స్వేచ్ఛగా, సమానత్వంతో, సౌభ్రాతృత్వంతో, న్యాయంగా మనము కాపాడుకుందాం. రాజ్యాంగ నిర్మాతకు మన ఘన నివాళి. అందుచేత మన రాజ్యాంగ ప్రతిజ్ఞ చేద్దాం. అందులో కొన్ని 3 విషయాలను ఇక్కడ చెప్పాను. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ 3 విషయాల్ని ఇప్పటికీ మనం ప్రతిజ్ఞ చేద్దాం. పిల్లలారా, నాతో కలిపి చెప్పండి. నేను ఇలా చేస్తాను. అందరినీ సమానంగా చూస్తాను. నా పరిసరాలను శుభ్రంగా ఉంచుతాను. భిన్నత్వాన్ని గౌరవిస్తాను. మెరుగైన భారతదేశం కోసం మన చిన్ని అడుగులు వేద్దాం. పిల్లలారా, ఇది యోగజ్యోతి మీకోసం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం గురించి ఒక చిన్న సందేశం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.